డాక్టర్ జానర్స్ అని టైప్ చేసి మీ క్వశ్చన్స్ అడగండి, తప్పకుండా రిప్లై చేస్తాను. జయశ్రీ, సొంత పిల్లల జుట్టు ఫాదర్ కానీ మదర్ కానీ హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేసుకోవచ్చా? బ్లడ్ గ్రూప్ ఒకటే ఉండాలా? థియరిటికల్గా చెప్పాలి అంటే సొంత పిల్లలు కానీ లేకపోతే ఫాదర్ నుంచి కానీ మదర్ నుంచి కానీ హెయిర్ ట్రాన్స్ప్లాంట్ చేయవచ్చా అంటే గనక ఇమ్యూనో సప్రెసెంట్స్ వాడి థియరిటికల్గా ఇవి చేయొచ్చనే చెప్పొచ్చు. కానీ ప్రాక్టికల్గా ఇది నాట్ పాసిబుల్. ఎందుకు అంటే మన ఇమ్యూనిటీ అంటే మన రోగ నిరోధక శక్తి ఏదైతే ఉంటుందో అది పొరపాటున ఫాదర్కి మదర్కి కానీ లేకపోతే పిల్లలకి కానీ ఎంత మ్యాచ్ అయ్యే హెయిర్ ఉన్నా లేకపోతే బ్లడ్ గ్రూప్ సేమ్ ఉన్నా ఇట్లాంటి కొన్ని పారామీటర్స్ ద్వారా మ్యాచ్ అయిన తర్వాత కూడా ఇంప్లాంట్ చేసినట్లయితే మీ ఇమ్యూనిటీ అటువంటి హెయిర్ని బయటికి తోసివేయడానికి పూర్తిగా ప్రయత్నం చేస్తుంది. అటువంటి సిచ్యువేషన్లో మనం ఇమ్యూనిటీని స్టాప్ చేయవలసిన అవసరం వస్తుంది. ఇప్పుడు మన బాడీ ఇటువంటి వెంట్రుకల్ని బయటికి ఎలా తోసివేస్తుంది? చిన్న చిన్న కురుపుల రూపంలో కావచ్చు, లేకపోతే ఆ ఏరియాలో పొక్కుల్లాగా రావచ్చు, లేదా రెడ్డిష్నెస్ వచ్చి ఆ ఏరియా చీమ్ పట్టొచ్చు. అలా రియాక్ట్ అయ్యి ఈ వెంట్రుకలన్నీ రాలిపోయే అవకాశం ఉంది. ఇప్పుడు మనమే గనక ఈ ఇమ్యూన్ రియాక్షన్ రాకుండా ఉండాలి అని దీన్ని స్టాప్ చేయడానికి ప్రయత్నం చేసామనుకోండి, ఎలాగైతే బాడీలో వివిధ ఆర్గాన్స్ ట్రాన్స్ప్లాంట్ చేసినప్పుడు చేస్తాము, కిడ్నీ కావచ్చు, లివర్ కావచ్చు, అలా ఇమ్యూన్ సప్రెషన్ చేయడానికి ట్రై చేసామనుకోండి, వచ్చిన ప్రాబ్లం ఏంటి అంటే చిన్న దగ్గు జలుబుకు కూడా మనం భయపడవలసిన అవసరం ఉంది. బట్ ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం ఈవెన్చువల్లీ ఆ ఇంప్లాంట్ చేసిన వెంట్రుకలు రాలిపోతాయి. ఫైనల్గా చెప్పేది ఏంటి అంటే ఆటోగ్రాఫ్ట్స్ అంటే సొంతంగా మన బాడీలోని హెయిర్నే మనం ట్రాన్స్ప్లాంట్ చేసుకోవడం చాలా సులభము అండ్ సేఫ్ పద్ధతి. అలా కాకుండా వేరే వాళ్ళ గ్రాఫ్ట్స్, అవి సొంత పేరెంట్స్ అయినా సొంత పిల్లలైనా కూడా ఇంప్లాంట్ చేసినట్లయితే మన బాడీ వాటిని ఫారిన్ ఆబ్జెక్ట్స్ లాగానే లేదా ఫారిన్ ఎంటిటీస్ లాగానే చూస్తుంది. ఇదే కనుక పెద్దగా అయితే ప్రాణం వరకు వచ్చే ఛాన్స్ ఉంది. సో జుట్టు కోసం అంత రిస్క్ తీసుకోవడం మంచిది కాదు.